కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక డెమోక్రటికల్ పార్టీ. అంటే ప్రశ్నించడం, తప్పొప్పులను ఎత్తి చూపడం ఇదంతా కామన్. అది ఎప్పుడు ఉండాలంటే విత్ ఇన్ ద పార్టీ వాల్స్, 4 వాల్స్ మధ్యలో ఉన్నప్పుడే అది దానికి డెమోక్రటిక్ అంటారు. ఆ ప్రజాస్వామ్యం మితిమీరితే ఏమైతుంది, 4 గోడలు దాటి మన వాయిస్ వస్తుంది. ఆ 4 గోడలు దాటి వాయిస్ వచ్చిన దాన్ని మనము క్రమశిక్షణ రాహిత్యంగా చెప్పుకోవాలి. కాబట్టి ఏది మాట్లాడినా నడుస్తుంది, ఎవరు ఏం చేసినా నడుస్తుంది. మేము మాట్లాడుతూ పోతే మా పార్టీలో ఎలాంటి చర్యలు ఉండవు అనే రీతిలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళు భావోద్వేగాల వల్ల మాట్లాడతారా, వాళ్ళకున్న సమస్యల వల్ల మాట్లాడతారా, లేకపోతే వాళ్ళకు అవగాహన శక్తి లేకపోవడం వల్ల మాట్లాడతారో తెలియదు. కానీ ఈ రోజు ఏదైతే బక్క జడ్సన్ గారు కూడా అంటే ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం కాదని, నీకు ప్రశ్నించాలంటే ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి ప్రశ్నించు, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ప్రశ్నించు, మంత్రి వర్గాన్ని ప్రశ్నించు, అంతే తప్ప నువ్వు ఏమంటారు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాయిస్ నిన్ననే రేవంత్ అని చెప్పిండు. మంచిని మైక్ లో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలని చెప్పిండు. ఇప్పుడు వీళ్ళు మంచి చెప్పినట్ట, బయట చెడును చెవిలో చెప్పినట్ట ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎవరు చేసినా, పక్కా జడ్సన్ గారు, తీన్మార్ మల్లన్న గారు, ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా వేటు తప్పదు. పార్టీ గీత దాటితే వేటు తప్పదు అనే సంకేతంగా ఈ రోజు కనిపిస్తుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇంత ముందు కూడా ఇప్పుడు కూడా ఆయన వృత్తి ఏంది, ఒక జర్నలిస్ట్. ఆయన ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించడం అది మంచైనా చెడైనా కానీ, ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఆయన చేసే పని ఆయన చేస్తున్నారు. దానికి సస్పెన్షన్ చేయడం ఎందుకు, అసలు ప్రధాన కారణం ఏమి? తమ్ముడు, నువ్వు కూడా జర్నలిస్టు అంటే ఒక కులానికో ఒక మతానికో అంటే చెప్తున్నా, నేను కూడా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కాబట్టి చెప్తున్నా. ఒక కులానికో మతానికో మనము వత్తాసు పలికి వేరే కులాన్ని దూషించడమా? నిష్పక్షపాతంగా జర్నలిజం అనేది ముఖ్యము. ఇక్కడ పక్షపాత ధోరణి వ్యవహరించదు. ఒక రాజకీయ నాయకుని కానీ, రాజకీయ నాయకుడు అంటే ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కానీ, ఒక డాక్టర్ కానీ, జర్నలిస్ట్ కానీ, ఒక పోలీసు కానీ, ఒక లాయర్ కానీ, వీళ్ళందరూ అంటే వైషమ్యాలు మరిచి ఒక మంచి మెసేజ్ తోటి సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయాలి. ప్రశ్నించడమే నా పని అంటే ఇతర కులాల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది తప్పు. ఒక పార్టీకి లైన్ ఉంటది, ఒక ప్రజాప్రతినిధి అంటున్నారు. ప్రజాప్రతినిధి ఆయనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి గెలిచిన ప్రజాప్రతినిధికి ప్రభుత్వం చేసే పనులను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇఫ్ అవకతవకలు జరిగితే నువ్వు విత్ ఇన్ ద 4 వాల్స్ లో వచ్చి ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత బీసీ శాఖ మంత్రినో ఎవరినో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో చర్చించాల్సిన అవసరం, ప్రశ్నించడం కాదు, చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ అవేవి చర్చించకుండా నువ్వు ఓపెన్ గా మాట్లాడితే ఎవరికి ఏం సందేశాన్ని ఇచ్చినట్టు? గుట్టు చప్పుడు అనేది కాదు అది. నీకు తప్పు అనిపించినప్పుడు నీ ఫీలింగ్స్ ను ఏది తప్పు అనిపించింది అనేది డిస్కషన్ లో పెట్టడం అవసరం. డిస్కషన్ లో పెట్టకుండా ఏకాఏకిన ఒక ప్రభుత్వ పత్రాలను కాలబెట్టడం అనేది తప్ప కాదా ఒకసారి చెప్పాలి. కాకపోతే ఆ రోజు పార్టీ కూడా ఒక టైం ఇచ్చింది. అంటే ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది పార్టీకి. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండేది. కానీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన లెటర్ను రెస్పెక్ట్ చేయకుండా, ఒబే చేయకుండా, గౌరవించకుండా, నాకెవరు క్రమశిక్షణ కమిటీ లేరు, నేనే ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్ళకి చెప్తా అని ఓపెన్ గా మాట్లాడడం కాదు. ఆయనకు ఒక లెటర్ ఇచ్చినప్పుడు ఆయన ఆ లెటర్ రూపకంగానో లేకపోతే ఏదో సందేశాన్ని పంపిస్తే అది వేరే ఉండేది. కానీ సమాధానం చెప్పకుండా ఆ లెటర్ లో ఉన్నది నువ్వు ఈ టైం వరకు ఇవ్వకపోతే నీ మీద చర్యలు తీసుకుంటామని అందులో క్లియర్ గా ఉంది. ఆయన సమాధానం చెప్పకపోవడం వల్ల ఈ రోజు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్లో మన ఈ కులగన్న, ఈ సర్వే ఒకటి, ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఈ కులాలకు సంబంధించి ఉంది. ఇప్పుడు బీసీ ఎజెండా పట్టుకున్నాడు కాబట్టి, బీసీల గురించి, బీసీ యొక్క సమస్యల గురించి లేవనెత్తుతున్నాడు కాబట్టి ఇట్లా ఈ పన్నాగం పండారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.
ఏంటిది అసలు? ఏదైనా ప్రభుత్వము బీసీల గురించి కులగణన చేసిందా? ఒకసారి చెప్పండి. బీసీల గురించి, బీసీ అంటే కులాలు ముట్టుకోవడం అనేది ప్రభుత్వానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ముట్టుకున్న సమానం. ఆ ట్రాన్స్ఫార్మర్ ముట్టుకునే సాహసము నువ్వు బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న జాతీయ పార్టీ బీజేపీ చేయలేకపోయింది. మేము అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి దానికి గౌరవ సూచకంగా బాధ్యతాయుతంగా నీ వంతు పాత్ర పోషించి, మేము క్లారిటీగా చెప్తున్నాం కదా ఎంతమంది ఎన్యూమరేటర్స్ ని పెట్టుకున్నాము, రోజు వాళ్ళు ఎన్ని ఇల్లు తిరిగినాయి, ఎంతమంది దగ్గర సమాచారాన్ని సేకరించిళ్ళు, ఇంకా 3,98,000 మంది కుటుంబాలు ఈ రోజు ఆ సర్వేలో పాల్గొనలేదు అని క్లారిటీగా మీకు ఏ ఇంటికి ఏ రిపోర్ట్ కావాలో ఆ ఇంటి పేపర్ తీసి బయట పెడతామని చెప్పిన తర్వాత ఇంకా తప్పెక్కడ జరిగింది అంటున్నా. అంటే దశాబ్దాల కాలంగా బీసీల కులగణన కావాలంటే స్వాతంత్రానికి ముందు జరిగిన కులగణన ఇప్పుడు మేము చేస్తే దాన్ని అప్రిషియేట్ చేసేది పోయి ఇంకా ప్రభుత్వం మీదనే రాళ్ళెత్తేయడము, ఇది తప్పు, అది చెయ్యొద్దు అంటే చేయనోడు మంచోడు. తెలంగాణలో ఒక మోటు సామెత ఉంది, చెయ్యంది చేయలేదు, చేసిన దానికి ఇక నేనేం మాట్లాడను. ఆ సామెతను వర్తింపజేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికే దెబ్బలు అన్నట్టుగా ఈరోజు ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైన రీతిలో కాదు. అది ఖచ్చితంగా తప్పు. ఎవరు మాట్లాడినా తప్పే, ఏ పెద్దలు మాట్లాడినా తప్పే. ప్రభుత్వం చేస్తున్న దానికి మీరు సపోర్ట్ చేయకుండా పర్వాలేదు, వ్యతిరేకించకండి. ఈ రోజు బీసీల కోసం, బీసీలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న కులగణన చేస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ప్రతి ఒక్క ఇప్పుడు బీసీల కన్ఫ్యూజన్ పెట్టింది. బీసీలు కూడా ఎవరు కూడా 100% ప్రభుత్వం చేసింది తప్పని చెప్పట్లేదు, ఎవరు కూడా చెప్పట్లేదు. మేము దానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పినాం. గతంలో సమగ్ర కుటుంబ సర్వే అని చేసిన వాళ్ళ రిపోర్టుకు మా రిపోర్టుకు తీసి పక్కన పెట్టండి, దానికి దీనికి ఏం తేడా లేదు. వాళ్ళ అసలు సర్వేనే, వాళ్ళ పత్రాలే దానిలో లేవు. లేనప్పుడు వాళ్ళు సమగ్రంగా పారదర్శకంగా చేయలేదని మనం అన్నప్పుడు, పారదర్శకంగా ఇంతమంది ఎన్యూమరేటర్స్ తోటి, ఇంతమంది సూపర్వైజర్లతోటి ప్రతిరోజు 10 ఇండ్లకు సందర్శించి సర్వే చేస్తే ఆ పత్రాలు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని ఏమంటారో ఒకసారి చెప్పాలి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మీద బురద జల్లడం మానుకోండి. బీసీలకు న్యాయం చేస్తుంటే అప్రిషియేషన్ చేయండి. మీకు చేసే నోరు చేతులు ధైర్యం లేకపోతే చక్కగా మూలం కూర్చోండి. వల్లతో కాకుండా ఇంకా బీసీ సంఘాల, కుల సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు కానీ, మీటింగ్లు పెట్టడం కానీ, ఇట్లా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడడం కానీ జరుగుతుంది. మరి దానికి ఏం చెప్తారు? నిజంగా అన్యాయం జరుగుతుందంటే మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏ బీసీ నాయకుడు కానీ చెప్పలేదు. ఎవరైతే టీఆర్ఎస్ ట్రాప్ లోనో బీజేపీ ట్రాప్ లోనో పడ్డోళ్ళు రేపు ఈ కులగణన చేస్తే మా కులాల పేరుతోటి రోజు రాజకీయం చేసేటోళ్లకు నూకలు వెళ్ళిపోతే ఇక మేము ఇంట్లో మూలకు కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పటిదాకా కులాన్ని అడ్డం పెట్టుకొని మేము రాజకీయం చేస్తాను. దీంతో అందరూ కుల సంఘాలు మూసుకోవాల్సిన అవసరం వస్తుంది కదా. ప్రభుత్వమే పారదర్శకంగా మీరెంతో మీకు అంత వాటాని ఇచ్చినప్పుడు ఇంకా కుల సంఘాలు ఎందుకు? కులాల గురించి కొట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడిది అంటున్నా. ఆ హక్కు కుల సంఘాలకు ఉండదు కాబట్టి వాళ్ళ పని అనేది ఇక్కడితో క్లోజ్ అవుతుంది. కాబట్టి ఆ బాధలో ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ ఒక విఘ్నత ఉన్న వ్యక్తి ఇలాంటి మాట్లాడడం పద్ధతి కాదంటున్నా. తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. ప్రజలకు నిజమైన సర్వీస్ అందించాలని సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న పీపుల్ ఎవరు కూడా బీసీలకు న్యాయం జరిగితే సంతోషపడతారు తప్ప వేరే రకంగా వ్యవహరించారని చెప్తున్నారు. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఇప్పుడు మీరు కూడా చాలా సీనియర్ లీడరు, మరి పని చేసే వాళ్ళని ఇట్లా సీనియర్స్ అసలు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందా? పనిచేసిన వాళ్ళు డజన్ల కొద్దున్నారు, పదవులు మాత్రం చాలా తక్కువ. మీకు తగిన గుర్తింపు అంటే గుర్తింపు అంటే ఇప్పటికి కూడా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ఎవరు జరిగినా కానీ పాపం కష్టపడుతుంది అని చెప్పి మనం పిలిచి పేరు పెట్టి పిలిచి, ఇది మహాసముద్రం అంటారు, ఈ మహాసముద్రంలో పేరు పెట్టి పిలిచి మన కూర్చోబెట్టి గౌరవం ఇవ్వడం అంత గుర్తింపు ఇంకేది ఉండదు. పదవులు కాదు, డబ్బులు కాదు. మేము ఆ రోజు ఏదైతే బస్సులో తిరిగినామో ఈ రోజు కూడా అదే బస్సులో తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వచ్చిన ఏకైక అంటే మాకు రేషన్ కార్డులు లేవు కాబట్టి, అది లేదు కాబట్టి, గృహజ్యోతి కానీ, సిలిండర్ కానీ, సబ్సిడీలు కానీ, ఏమంటారు మాకు భూములు జాగాలు లేవు కాబట్టి ఏవి కూడా వర్తించవు కాబట్టి మాకు వచ్చింది ఒక ఫ్రీ బస్ పథకం. ఆ ఫ్రీ బస్ పథకాన్ని సక్సెస్ఫుల్ గా మేము ఎక్కడికి వెళ్ళినా అని యూజ్ చేసుకోగలుగుతున్నాము. ఈ రోజు మాకు వచ్చిందంటే అదొకటి వచ్చింది. ఈ రోజు ప్రభుత్వంలో
ప్రభుత్వ పెద్దల దగ్గర మాకు గౌరవం ఉన్నది, దాన్ని ఎక్కడా కూడా కోల్పోలేదు. ఈ రోజు పదవులతోటే గౌరవం పెరగదు, డబ్బులతోటే గౌరవం పెరగదు. మీనాక్షి నటరాజన్ సాటిస్ఫై అవుతున్నారు. నేనేమంటున్నా అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఒక హ్యూమన్ బాడీకి ఎప్పుడు ఉండదు, హ్యూమన్ పర్సనాలిటీకి ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటుంటది, దాన్ని కోరుకునే స్థాయిలో లేదు. నేను అంటే కోరుకునేంత స్థాయిలో లేదు. ఒకటే చెప్పిండు రేవంత్ అన్న గానీ, ఇప్పుడు నిన్న వచ్చిన ఇన్ఛార్జ్ మేడం వరకు కూడా ప్రతి ఒక్కరికి కష్టపడ్డ వారికి పదవులు మేమే గుర్తించి ఇస్తామంటే ఆ గుర్తింపులో మనం ఉన్నాం కావచ్చు. వాళ్ళకు గుర్తింపు వచ్చినప్పుడు మనకు వస్తాయి కావచ్చు. దానికోసం పదవుల కోసం నోరు పడేసుకోవడం, దానికి రాజకీయం చేయడం, ఒకరి మీద ఒకరు వెన్నుపోటు పొడుచుకోవడం, ఈ రాజకీయాలు నాకు రావు. నేను పబ్లిక్ ఓరియంటెడ్ గా వచ్చిన, ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన, నాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎలాంటి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి నేను నా స్వయం కృషి అనేది ఇంతవరకు వచ్చింది. కాబట్టి ఈ స్వయం కృషిని ప్రోత్సహించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా. సామాన్యమైన కార్యకర్త మీనాక్షి నటరాజన్ గారికి ఎలాంటి గుర్తింపు వచ్చిందో సామాన్యమైన వ్యక్తి నాకు కూడా రేపు రావచ్చు. దానికి అంతవరకు నేను వెయిట్ చూస్తా. నాకు అంత ఓపిక ఉంది, అంత అది కూడా ఉంది. తొందరపాటుతనం ఏది లేదు. పదవుల కోసం పెదవులు తెరిచి ఏదో మాట్లాడేంత ఆ స్థాయిలో కూడా నేను లేదు.